పీసీఆర్ క్రియేషన్స్ ఫోటోషాప్ క్లాసెస్ వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్లో ఈరోజు ఆల్బమ్ టెంప్లెట్ 18x12 ఒకటి ఎలా డిజైన్ చేస్తామో చూద్దాము. దానికోసం మనము ఒక 18x12 200 రెజల్యూషన్తో ఒక డాక్యుమెంట్ని ఒకటి ఓపెన్ చేసుకున్నాం. దీంట్లోకి మనం ఒక పిఎన్జిని తీసుకొని దీన్ని Ctrl+A, Ctrl+C, Ctrl+W క్లోజ్ చేద్దాం. ఇందులోకి పేస్ట్ చేద్దాం. దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకున్నాం. ఓకే, అగైన్ ఇక్కడ టూల్స్లో రెక్టాంగిల్ టూల్ తీసుకొని రెక్టాంగిల్ టూల్తో ఒక రెక్టాంగిల్ని సెట్ చేసుకున్నాం. కంట్రోల్ ఎంటర్ ఇస్తే సెలక్షన్ వస్తుంది. Ctrl+Shift+Nతో న్యూ లేయర్గా క్రియేట్ చేసి దాంట్లోకి ఒక కలరు ఫిల్ చేద్దాం. ఆల్ట్ బ్యాక్ స్పేస్తో Ctrl+Shift+Nతో ఒక లేయర్ క్రియేట్ అవుతుంది. ఆల్ట్ బ్యాక్ స్పేస్తో కలర్ని ఫిల్ చేస్తాం. Ctrl+T చేసి ఇక్కడ పైన ఈ ట్రాన్స్ఫార్మ్ దీంట్లో ఇక్కడ చూడండి యాంగిల్ని 45 degrees దాన్ని రొటేట్ చేస్తాం. ఓకే, దీన్ని కొంచెం పెద్ద చేసి అడ్జస్ట్ చేద్దాం. Ctrl+T చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. కొద్దిగా చిన్నది చేశాను. Ctrl+Jతో ఇంకో కాపీ చేసి Ctrl+T చేసి Alt+Shift+తో కొంచెం పెద్ద చేశాను. ఎంటర్ చేశాను. దీన్ని డబుల్ క్లిక్ చేసి ఈ లేయర్ని కలర్ ఓవర్లే వైట్ ఇస్తున్నాను. ఓకే, ఓకే చేశాను. ఈ లేయర్ని కిందికి తీసుకొచ్చి పెట్టాను. చూడండి, ఇప్పుడు ఈ రెండు లెండర్స్ని Ctrl+Eతో మెర్జ్ చేశాను. ఇక్కడ మూవ్ టూల్లోకి వెళ్ళి ఆల్ట్తో ప్రెస్ చేసి చూడండి, ఆల్ట్తో ప్రెస్ చేయగానే మనకి కర్సరు 2 arrows చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా సెట్ చేశాను. తర్వాత ఇక్కడ ఒకటి సెట్ చేశాను. తర్వాత ఇక్కడ ఒకటి సెట్ చేశాను. Ctrl+T చేశాను. దీన్ని స్మాల్గా చేశాను. ఏరోకి ఇస్తూ కొద్దిగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఎంటర్ చేశాను. ఆల్ట్తో అగైన్ ఈ చిన్నదాన్ని కొద్దిగా ఇక్కడ ఒకటి ప్లేస్ చేశాను. ఓకే, ఇప్పుడు మనకి ఒక లేఅవుట్ రెడీ అయింది. ఇందులోకి ఫొటోస్ని ఇన్సర్ట్ చేయాలి. దీనికోసం నేను Ctrl+Tab నేను కొన్ని ఓపెన్ చేసుకున్నాను. దీన్ని చూడండి Ctrl+A, Ctrl+C చేసి Ctrl+W క్లోజ్ చేశాను. ఇక్కడ ఇందులో పేస్ట్ చేశాను. Ctrl+Tతో దీన్ని చిన్నగా చేస్తున్నాను ఫోటోని. ఓకే, దీన్ని ఇలా ఇక్కడ సెట్ చేశాను. ఎంటర్ ఇచ్చి ఇక్కడ లేయర్ మాస్క్లో హైడ్ ఆల్ క్లిక్ చేయగానే ఫోటో ఇన్సైడ్ వెళ్ళిపోతుంది. బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని B షార్ట్ కట్ ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇస్తే మనకి ఒక స్మూత్గా ఉన్న బ్రష్ని ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను 300 సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్లవర్ బ్రాకెట్స్తో కొద్దిగా పెద్ద చేసుకొని దీన్ని అలా మీరు బ్రష్ చేయగానే ఆటోమేటిక్గా ఫోటో అనేటువంటిది మనకి చక్కగా వస్తుంది. ఇది చేసేటప్పుడు మీకు ఇక్కడ లేయర్ మాస్క్ క్రియేట్ అవుతుంది. మనం ఏ లేయర్ని అయితే హైడ్ చేస్తామో ఇక్కడ ఒక లేయర్ మాస్క్ క్రియేట్ అవుతుంది. దాని యొక్క లేయర్ మాస్క్లో బ్లాక్ కలర్ వస్తే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఈ కలర్స్లో ఫోర్గ్రౌండ్ కలర్ వైట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉండాలి. ఒకవేళ మనకి ఇక్కడ మాస్క్ క్రియేట్ చేసుకున్నప్పుడు వైట్ ఉంటే ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉండాలి. ఓకే, ఈ విధంగా మనం దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి చాలా చక్కగా క్రియేట్ అవుతుంది అన్నమాట.
ఓకే, ఈ విధంగా. తర్వాత ఇక్కడ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని లేయర్ 2ని సెలెక్ట్ చేశాను. లేయర్ 2 ఇందులో డబ్ల్యూతో అంటే క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దానికి ఇంకొక ఫోటోని ఇన్ చేస్తాను. Ctrl+A, Ctrl+C, Ctrl+W ట్యాబ్ చేసుకొని మనం ఇక్కడికి వచ్చి Ctrl+Shift+V అంటే పేస్ట్ ఇంటూ చేసి ఆ సెలక్షన్లోకి మనం ఏ ఫోటోని అయితే తీసుకున్నామో ఆ ఫోటోని అందులోకి ఇన్ చేస్తాం. ఓకే, ఓకే. ఒకవేళ మనకి ఇది కరెక్ట్గా సెట్ కాకపోతే కొద్దిగా Ctrl+J చేసి ఇంకో కాపీ చేసి ఎంటర్ చేసి దీన్ని ఆ లేయర్ని కిందికి పంపిస్తాము. Ctrl+Tతో అడ్జస్ట్ చేసి దాన్ని కొద్దిగా అది ఆ బార్డర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అగైన్ లేయర్ 2 కాపీ సెలెక్ట్ చేసుకున్నాం. మ్యాజిక్ 1 టూల్తో సెలెక్ట్ చేసుకున్నాం లేయర్. ఒక ఫోటోని డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని ఒకదాన్ని తీసుకొని కాపీ చేసుకుంటున్నాం. Ctrl+Shift+Vతో ఇన్సైడ్లోకి ఎంటర్ చేస్తున్నాం. పేస్ట్ ఇంటూ చేసాం. కొద్దిగా బెండ్ చేస్తాం. ఓకే, రైట్. అగైన్ ఈ లేయర్ మ్యాజిక్ 1 టూల్ తీసుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం. ఫోటో డౌన్లోడ్ చేసుకుంటాము. Ctrl+A, Ctrl+C, Ctrl+W, Ctrl+Shift+Vతో దాన్ని ఎంటర్ చేస్తాము. ఓకే, అగైన్ స్మాల్ వన్ సెలెక్ట్ చేసుకున్నాం. Ctrl+D, మ్యాజిక్ 1 టూల్తో సెలెక్ట్ చేసాం. Ctrl+A, Ctrl+C, Ctrl+W, Ctrl+Shift+Vతో పేస్ట్ ఇంటూ చేసాం. ఓకే, అగైన్ చిన్న సెలెక్ట్ చేసుకున్నాం. మ్యాజిక్ 1 టూల్తో సెలెక్ట్ చేసుకున్నాం. ట్యాబ్తో Ctrl+A, Ctrl+C, Ctrl+W చేసాం. Ctrl+Shift+V చేసాం. Ctrl+Alt+Shift+T చేస్తే మనం ఇంతకుముందు ఏ సైజ్ చేస్తామో ఆ సైజులోకి ఫోటో అనేటువంటిది వస్తుందండి. ఓకే, చూడండి. ఈ విధంగా మనం సింపుల్గా మనమే ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని అలాగే ఆల్బమ్లో 1218లో తీసుకెళ్ళి 1236లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. Ctrl+J చేసుకొని, లేదు బ్యాక్గ్రౌండ్ కలరు చేంజ్ చేసుకోవాలంటే Ctrl+Uలోకి వెళ్ళి మీరు షిఫ్ట్ చేయొచ్చు. చూడండి. ఓకే, కొంచెం కావాలంటే ఇవి కలర్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫుల్ బ్లాక్ చేసుకోవచ్చు, లైట్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఒక ఆల్బమ్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.